అస్సలు ఇది నిజమైన బ్రేకౌటా లేక బుల్ ట్రాపా? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ఫైనాన్షియల్స్ చూస్తే 16% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్తో పాటు ప్రాఫిట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్. ఈబీఐటీ ఏకంగా 30% పడిపోయింది. అంటే కోర్ బిజినెస్ మీద చాలా ప్రెషర్ ఉందన్నమాట. బయటికి గ్రోత్ కనిపిస్తున్నా లోపల ఆపరేషనల్ ప్రెషర్ గట్టిగానే ఉందని ఈ అఫీషియల్ డాక్యుమెంట్స్ క్లియర్గా చూపిస్తున్నాయి. ఇక టెక్నికల్స్కి వస్తే 1300 రూపాయల దగ్గర భారీ రెసిస్టెన్స్ ఉంది. అలాగే 1170 లెవెల్ కీ సపోర్ట్లా పనిచేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ స్టాక్ అసలు మేజర్ బేస్ అనేది చాలా కింద, అంటే 800 రూపాయల దగ్గర ఉంది. డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతోంది. రివర్సల్కి ట్రై చేస్తున్నా అదింకా కన్ఫర్మ్ కాలేదు. అంతేకాదు ఆర్ఎస్ఐ 69కి చేరింది. ఆల్మోస్ట్ ఓవర్ బాట్ జోన్లో ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ రావచ్చు. ఒకవేళ ఈ 1300 రూపాయల రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి నిలబడితే నెక్స్ట్ 1500 రూపాయల వరకు స్ట్రాంగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ రిజెక్ట్ అయితే మాత్రం స్టాక్ మళ్లీ వేగంగా 1170 రూపాయలు లేదా 1000 రూపాయలకు పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఇది కన్ఫర్మ్డ్ బ్రేకౌట్ అస్సలు కాదు. కేవలం ఒక క్రూషియల్ డెసిజన్ జోన్లో మాత్రమే స్టాక్ ఉంది. స్మార్ట్ ట్రేడర్స్ ఎప్పుడూ కన్ఫర్మేషన్ వచ్చాకే ఎంట్రీ తీసుకుంటారు. మరి ఇది నిజంగా బ్రేకౌటా లేక బుల్ ట్రాపా?